వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను ఈ మురుకులు అయితే చూపిస్తున్నానండి. ఇది మొన్న పప్పు చెక్కలు అదే కారపప్పల వీడియో పెట్టాను కదండి, దాని కంటిన్యూషన్ వీడియో. సో లెంతీ అయిపోతుందని ఈరోజు అయితే వీడియో పెడుతున్నానండి. చాలా షార్ట్ కట్లో అయితే చూపిస్తాను. సో ఇవి చాలా ప్రోటీన్ రిచ్గా చేస్తానండి. నేను ఎప్పుడు ఒకేలాగైతే ప్రిపేర్ చేయను పిండి అనేది, మురుకులకైతే స్పెషల్గా. సో ఈరోజు చూపించేదైతే చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ అండి. సో 1 kg క్వాంటిటీకి చూపిస్తున్నాను. 4 గ్లాసెస్ అండి. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్కి 1 గ్లాసు శనగపప్పు అలాగే పెసరపప్పు కలిపి తీసుకున్నానండి. ఇంకా దీంతో పాటు మనం ఇందులో మినపప్పు కూడా 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే పిల్లలకి చాలా హెల్దీ అండి. మనం మురుకులు అనుకోండి గబగబా తినేస్తారు, దీంట్లో ఏం వేసినా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఏవైనా మా బాబు తినడు అనుకుంటే అలాంటి మిల్లెట్స్ కానీ ప్రోటీన్ పప్పులు ఏ ఉన్నా సరే నేను ఇలా స్నాక్స్లో అయితే కలిపి యూస్ చేస్తానండి. అలాగే కొన్ని సజ్జలు వేసానండి, మీరు రాగులు ఉన్నా వేసుకోండి, ప్రజెంట్ నా దగ్గర అయితే లేవు. సో అలాగే ఇందులో నేను ఒక 1/2 గ్లాసు సగ్గుబియ్యం కూడా వేసానండి. ఆ క్లిప్పు మిస్ అయింది. సో మీరు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని పిండి అనేది చాలా మెత్తగా ఫైన్గా అయితే పట్టమని చెప్పండి పట్టేటప్పుడే. సో ఇలా మనం రేషన్ రైస్తో చేసిన స్నాక్స్ చాలా టేస్టీగా రావాలంటే రైస్ని ఫస్ట్ చాలా క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలండి. అలా అయితేనే పిండి స్టోర్ ఉంటుంది. అలాగే మనకి స్నాక్స్ ఏవి ప్రిపేర్ చేసినా తొందరగా ముక్క వాసన అనేవి రాకుండా టేస్టీగా ఉంటాయి, పిల్లలకైతే హెల్తీగా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇందులోకి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా నేనైతే ఇందులో కారం కొంచెం తక్కువ వేస్తానండి ఎప్పుడైనా. సో కొంచెం కారం, దాంతోపాటు వామండి. ఇవన్నీ ప్రోటీన్ పప్పులు అంటే కొంచెం డైజెషన్కి టైం పడుతుంది, అలాగే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండకుండా వామ్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పిల్లలకి ఎంత ఇచ్చినా మంచిదే వామ్ అనేది, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి నార్మల్గా తినరు. ఈ స్నాక్స్లో అనుకోండి వాళ్ళు సపరేట్ చేసి తినలేరు కాబట్టి మనం ఏది వేసినా తినేస్తారు కాబట్టి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అంతా బటర్ అండి, ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కొంచెం వేసుకుంటున్నాను. ఇలా బటర్ కానీ డాల్డా కానీ మనం కాగబెట్టిన ఆయిల్ కానీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకోదు. ఇంకొకటి అప్పలు చాలా గుల్లగా రావడానికి ఛాన్స్ ఉంటుందండి, మురుకులు కూడా గుల్లగా వస్తాయి ఇలా వేసుకోవడం వల్ల. అలాగే ఇక్కడ వేడి నీళ్ళతో నేనైతే పిండి కలుపుకుంటున్నానండి. పిండి మరి గట్టిగా కాకుండా సో ఇలా కొంచెం టచ్ అయ్యేలాగా ఇంత సాఫ్ట్గానే కలుపుకొని మనమైతే పక్కకు పెట్టేసుకోవాలండి. దీన్ని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు, మనకి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఈ మురుకులు గొట్టానికి ఈ స్ప్రింగ్ లాంటి దానికి అలాగే సిలిండర్ షేపు పిండి ఏదైతే ఫిల్ చేస్తామో దానికి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. పిండి అనేది చాలా స్మూత్గా వచ్చేస్తుంది, ఎక్కడ స్టక్ అనేది అవ్వదు. నేనైతే ఫస్ట్ ఇలా రిబ్బన్ షేప్స్ అయితే చేసుకున్నాను, అలాగే చక్రాలు లాంటివి చేశానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే మా బాబుకి ఇష్టము, కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు. సో అంతేనండి, హై ఫ్లేమ్లో యాడ్ చేసుకోవాలి. అప్పలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి కాల్చుకున్నామంటే లోపల వరకు గుల్లగా కాలుతాయి, ఎక్కడ పచ్చి అనేది ఉండదు. సో నేనైతే ఇలా మంచి ఈ కలర్ గోల్డెన్ కలర్లో ఉంటే మా ఇంట్లో ఎక్కువగా తింటారు. సో అందుకని నేను కొంచెం ఎల్లోయిష్ కలర్ కాకుండా ఇలా రెడ్గా బ్రౌన్ కలర్లో వచ్చేలా కాల్చుకున్నానండి. సో అంతే, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, పిల్లలకైతే హెల్తీగా ఇచ్చినట్టు ఉంటుందండి. వాళ్ళకి డే సరిపడా ప్రోటీన్ అయితే ఈ అప్పల ద్వారా అందుతాయి కాబట్టి మీరు ఏవి అవైలబుల్గా ఉంటే వాటితోని చేయడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.